టీడీపీ జనసేన పొత్తులతో ఎవరి కొంప కాలుతుందో చంద్రబాబు తెలుసుకుంటే బాగుంటుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని. అంతేకాదు చంద్రబాబు ఫైర్ ఇంజిన్ ని అందుబాటులో ఉంచుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. ఇకనైనా చంద్రబాబు తన ప్రవర్తన మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని హెచ్చరించారు. రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్ లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు, ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు, ఎవరి సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది. ముందు ఆయన తలుపులు తీయటం కాదు, ఫైర్ ఇంజిన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్త ఉండమని చెప్పి నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు. బాబు భరోసా అని చెప్పి రోడ్లు ఎమ్మడి తిప్పుతున్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 600 వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేశాడు. మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టోతో వస్తాము. చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది. చంద్రబాబు నాయుడికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై మండిపడ్డారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ఎందుకు ప్రధాని మోదీని నిలదీయలేదని షర్మిలని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి 4 సంవత్సరాలకే ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ. ఏం చేయాలి? ఈవిడ నిన్న లేఖ రాసింది. మేము ఇట్లాంటి లేఖలు 100 రాసాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ రోజు ఏమన్నా మాట్లాడింది ఈవిడ? ఒక 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నిర్వాసితులకి ఇవ్వాలి. మన డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా? ఏం చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే. మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లే? కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాట్లా? మేము పెట్టిన చట్టం ఎందుకు చేయవు మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా? వాళ్ళకి బాధ్యత లేదా? అది ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఏం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి? ఈ 10 సంవత్సరాల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి?